నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ప్రాంతీయ చిచ్చు చెలరేగుతుంది. అసలు ఎందుకు? దాని వెనుక కారణాలేంటి? ఏం జరగబోతుంది? దీని మీదే పూర్తిగా విశ్లేషించడానికి మన దగ్గర స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుదర్ గొడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, హైదరాబాద్లో అసదుద్దీన్ ప్రాంతీయ చిచ్చు చెలరేగుతుంది. అసలు ఎందుకు? ఏం జరుగుతుంది? దీని మీద స్పందన ఏంటి మేడం? ఇది రచ్చని కాదు, అంటే ఆయన ఆడుతున్న ఒక ప్రాంతీయ విభేదాలు తీసుకురావడానికి, అంటే జోన్ల వారీగా ఇట్లా చేస్తున్నారు అని చెప్పడంలో ప్రాంతీయ విభేదాలు సృష్టి. ముఖ్యంగా ఈ వెస్ట్ ఏదైతే ఉందో ప్రాంతం, మీకు పాత బస్తీ కావచ్చు, లేదంటే ముఖ్యంగా ఇప్పుడు గుడిమల్కాపూర్ మార్కెట్ మార్చేశారు. అంటే వాళ్ళు ఈస్ట్ జోన్కి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు రంగారెడ్డి, మేడ్చల్ వైపే మొత్తం వక్ఫ్ బోర్డ్ రీజనల్ విభాగాలు, కలెక్టరేట్ కార్యాలయాలు, ఇలాగా కొన్ని అన్నీ తీసుకెళ్ళి వాళ్ళు అటుపక్క పెడుతున్నారు. సో ఇవన్నీ కూడా సౌత్ వెస్ట్లో ఉండేవన్నీ కూడా అక్కడ పాత నగరం వైపు ఉన్నాయి. అంటే ముస్లిమ్స్కి ఎక్కువ పట్టు ఉంటుంది అక్కడ. వీటన్నింటినీ తరలించడం ద్వారా అంటే పట్టు కోల్పోతుంది ఎంఐఎం అనేది ఓవైసీ యొక్క బాధ. సో దానికోసమని ఈ జోన్ల అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తోంది ముస్లిం మైనార్టీలకు అనేది చెప్పాలనేది ఆయన ఉద్దేశం. కానీ మీరు మెహదీపట్నం, శేర్లింగంపల్లి, ఇవన్నీ ఈ ప్రాంతాలన్నీ చూసుకున్నారంటే ఇవన్నీ కూడా చాలా కిక్కిరిసిపోతున్నాయి. అసలు గుడిమల్కాపూర్ మనం వెళ్ళలేము. ఒకప్పుడు ఎంత ఖాళీగా ఉండేది తెలుసా? మీరు నమ్మరు. ఒక 20 ఏళ్ల క్రితం మీరు చూసుకుంటే గుడిమల్కాపూర్ లాంటివి అసలు ఇంత జనాభా లేరు. అసలు ఇప్పుడు మనం అడుగు పెట్టలేం. ఇప్పుడు అసలు రద్దీ ఎంత రద్దీ అంటే, రద్దీ తగ్గించడంలో భాగంగా వీళ్ళు మొత్తం అన్నీ కూడా తరలిస్తున్నారు. మంచిదే కదా. ఇప్పుడు మనకి ట్రాఫిక్ సమస్య ఎక్కువైపోయిందండి. ముఖ్యంగా మీకు ఇప్పుడు మీరు తీసుకుంటే కనుకైతే ఇటుపక్క హైటెక్ సిటీ వైపు, లేదు ఐటీ కారిడార్ల వైపు డెవలప్మెంట్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఈ ముస్లిం కుటుంబాలు ఏవైతే ఉంటాయో వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, వీళ్ళందరూ ఇటు రంగారెడ్డి, మేడ్చల్ వైపు వెళ్ళిపోయారు అనుకోండి, ఓవైసీకి బలం తగ్గిపోతుందిగా. అందులో గ్రేటర్ ఎన్నికలు రాబోతున్నాయి. సో ఆ భయంతో అతను ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్నాడు. అంతేకాకుండా మీరు చూశారు ఆ చెరువులో వాళ్ళు ఆ ఫతిమా కాలేజ్ కట్టడం, దాన్నేమో కూల్చట్లేదని జనాలు అడుగుతూ ఉంటే హైడ్రా రంగనాథ్ వాళ్ళు దాన్ని కూలుస్తామని అంటున్నారు. దాని మీద కూడా మీరు కూలిస్తే కూల్చండి, మాకేం భయం లేదు, ఇంకా బోల్డ్ కాలేజీలు కడతామని వీళ్ళ తమ్ముడు అంటున్నాడు, ఓవైసీ తమ్ముడు, బ్రదర్. సో ఇవన్నీ కూడా వీళ్ళు ఏంటంటే ఇంతకాలం బెదిరిస్తూ పబ్బం గడుపుకున్నారు. కానీ ఇక్కడ మనం ఒక మైనార్టీ అనో లేదు ఓటు బ్యాంకుగానో మేము ఉన్నామనో వీళ్ళు మాట్లాడితే కుదరదు. రాష్ట్రం అనేది అభివృద్ధి చెందాలి. అది కూడా ఏ రకంగా? మీకు రోజు రోజుకి ఊళ్ళ నుంచి వచ్చే జనాలు ఎక్కువైపోయారు. చిన్న పనో పెద్ద పనో, లేకపోతే వాచ్మెన్లుగానో, లేకపోతే కూలీ పనులకో, ఏదో ఒకటి చిన్న చిన్న దుకాణాలు పెట్టుకోవడం, అంటే నిత్యవారీవి. తర్వాత పళ్ళు తీసుకొచ్చి అమ్మడం, కూరగాయలు తీసుకొచ్చి అమ్మడం, మీకు బాగా రద్దీ పెరిగిపోయింది. అవునా? ఈ పెరిగిపోయిన రద్దీకి అనుగుణంగా ప్రజలకు ఏమవుతుంది, ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోతుంది. సో అందులో భాగంగా వాళ్ళు ఇవన్నీ కూడా ఒక చోట నుంచి ఒక చోటకి తరలిస్తున్నారు. తప్పులేదు. రాష్ట్రం, మీకు నగరం అనేది విస్తరించాలి. అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు మీకు ఒక పక్కే అవుతుంది అనేది ఈయన వాదన. పాత బస్తీ అంతా ఇదైపోతుంది, పాత నగరం అంతా అని. తప్పదు. ఇప్పుడు కొత్త నీరు వస్తే పాత నీరుని కొట్టేస్తుంది కదా, అది ఎక్కడైనా జరుగుతుంది. మీకు మరి రాష్ట్రం అభివృద్ధి చెంది ఇప్పుడు మీరు అసలు ఇటువైపు వెళ్ళగలరా? కోకాపేట ఇవన్నీ దాటి ఇంకా ముందుకి, కోకిల అవన్నీ దాటి వెళ్ళలేం కదా మనం. సో అవన్నీ కూడా డెవలప్ అయిపోయాయి కాబట్టి వాళ్ళు మనం ఎక్కడికో వెళ్తున్నాం. అది జరుగుతుంది. అలాగని ఇప్పుడు ఐటీని మీరు వదిలేయలేరుగా. ఐటీని బేస్ చేసుకుని ఇవాళ అన్నీ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఒకదాన్నొకటి బేస్ చేసుకుని అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఇటు దటు అటు దిటు అవుతుంది. సో అవ్వడంలో మీరు ఒక చోటే నేను కాన్సన్ట్రేషన్ ఉంటుంది మాది, మేము ఇక్కడే ఉంటామంటే కుదరదు. మీకు ఇష్టమైతే వ్యాపారం చేసుకోండి, లేకపోతే ఇంట్లో కూర్చోండి, అంతే. ఇప్పుడు అది వెళ్ళినప్పుడు మనం కూడా వెళ్ళాలి. ఇప్పుడు నేను బాగుపడాలంటే కష్టపడాలి, కష్టపడాలంటే అది ఎక్కడికి వెళ్ళిందో అక్కడికి వెళ్ళాలి నేను.
నేను ఇక్కడే కూర్చుంటాను అంటే ఇక్కడ ఎవరు కొనరు. ఇంకా మొత్తం అన్నీ తరలి వెళ్ళిపోయాక ఒకళ్ళు ఇద్దరు ఉంటే ఎవరు వస్తారు? కాబట్టి ఇవాళ ఓవైసీ అనే అతను చేస్తున్న వాదన ఏంటంటే గ్రేటర్ ఎన్నికల్లో వాళ్ళకి నష్టం జరుగుతుంది కాబట్టి ఇవాళ ఈ జోన్ల విధానాన్ని తెర మీద తీసుకొచ్చి ఒక రాజకీయంగా అలజడి సృష్టించాలని చూస్తున్నాడు అంతే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.